ఇప్పటికే ఆడపిల్లలు బయటికి రావాలంటే భయపడే కాలం ఉందంటే నిన్నీయాల వస్తున్న వార్తలు చూసి బతికేదే కష్టం అనిపిస్తున్నది. పవరు పాతారు ఉందని కొందరు, పట్టించుకునేటోళ్ళు ఎవరు తీయని ఇంకొందరు, చట్టం ఉందన్న భయం కూడా లేకుండా సమాజంలో తిరుగుతున్నారు. ఓ దిక్కు రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందన్న రిపోర్ట్లు, ఇంకో దిక్కు ఇసోంటి లీడర్లు కొడుకుల పేరు మీద వస్తున్న ఫోక్సో కేసులు చూస్తుంటే ఆడవిళ్ళ లాగమే కాతనే ఉంది పోన్రి. అందరికీ సన్ స్ట్రోక్ అంటే ఈ కాలంలో దాకే ఎండ దెబ్బ గాని బండి సంజయ్కు మాత్రం కొడుకు పేరు మీద గట్టిగా సన్ స్ట్రోక్ తాకుతుంది పోర్రి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పేట్ బషీరాబాద్ పిఎస్ లో పోక్సో కేసు బుక్ అయింది. 17 ఏళ్ల బుజ్జికి మందాపిచ్చి మొయినాబాద్ ఫామ్ హౌస్ లా ఇంకో 2 జాగాల్లో రేప్ చేసినట్టు కంప్లైంట్ వచ్చింది. దాంతో ఎఫ్ఐఆర్ రాసిరు పోలీసులు. మరి నిజమైన అనే ఇట్లా బుజ్జిని ఖరాబ్ చేసింది అని బండి భగీరథ్ని అడిగితే నాకేం తెలియదని అంటున్నాడు. మీదికెళ్ళి హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేసిర్రు, నేను 50,000 ఇచ్చినా అని చెప్పుకొస్తున్నాడు. మరి ఏం తప్పు చేయనప్పుడు 50,000 ఇచ్చే అక్కర ఏముంది? సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకుంటే లాజిక్లు గుంజబట్టి ఈ ముచ్చటినోళ్ళు. ఇదివరకు ఉత్తరప్రదేశ్లో కూడా బండి సంజయ్ కొడుకు మీద కేసులు ఉన్నట్టే మస్తుగా నేను వచ్చిన వార్తలు. అప్పట్లో మహీంద్రా యూనివర్సిటీలో తోటి దోస్తుని పొట్టు కొట్టినట్టు కూడా వీడియోలు కూడా వచ్చినాయి. మీదికే లేటెస్ట్గా ఇగో ఈ పోక్సో కేసు. అయితే ఓ దిక్కు పీఎం మోడీ హైదరాబాద్కు వస్తుండే వరకలా ఈ ముచ్చటను బయటికి రానియొద్దని పక్కదారి పట్టించేందుకే కరీంనగర్లో బీఆర్ఎస్ ఆఫీస్ మీద బీజేపీలతో దాడి చేపించిరా ఏంది అన్న డౌట్లు కూడా పుట్ల కొద్ది పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు. ఇంకో దిక్కు తెలంగాణలో క్రైమ్ రేటు బాగా పెరిగిపోయిందని నిన్నీయాల ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చిన ముచ్చట తెలిసిందే. సీఎం తానే ఉన్న హోంశాఖ మీదనే ఇసోటి రిపోర్ట్ వచ్చేవరకలా మరి ఏందిది అనుకుంటే ఆగమైతురు పబ్లిక్. 2023లో 1,83,644 కేసులు బుక్ అయితే 2024లో 2,17,976 కేసులు బుక్ అయినాయట లెక్క తీస్తే. అంటే ఒక్క ఏడాదిలో 34,000 కేసులు పెరిగినాయంటే చూడురిగా. ఓ దిక్కు పట్టపగలే నట్ట నడి రోడ్ల మీద మర్డర్లు అవుతున్నాయి. నిన్న మాజీ ఐపీఎస్ ఆఫీస్ భార్య మర్డర్ అయింది. మొన్న మల్కాజ్గిరి కమిషనర్ సుమతి మేడం రాత్రిపూట రోడ్డు మీదకి వస్తే ఏ తీర్ల సతాయించిరో చూస్తివి. ఆ ప్లేస్లో మామూలు ఆడవిల్లు ఉంటే ఏంది పరిస్థితి చెప్పురి. ఇన్ని తీర్ల వార్తలు ఇటువంటి రిపోర్టులు వస్తుంటే రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తాయా? ఉన్నాయా మళ్ళీపోకుంటే చాలనుకోరా అనుకుంటా సోషల్ మీడియాలో ఘాటుగానే పడుతున్నాయి కామెంట్లు. దేశానికి రెండో రాజధాని అవుడేమో గానీ క్రైమ్కి క్యాపిటల్ సిటీ అయ్యేటట్టుందిగా అనుకుంటా మాట్లాడుకోబట్టిరు. నిశ్చయ్ క్రైమ్ వార్తలను చూసి బయటికి రావాలంటేనే భయపడుతున్న కామన్ పబ్లిక్. ఆన్లైన్ షాపింగ్లు చేయంగా ఎంతెంత సౌలతులు అంతంత తిప్పలు కూడా ఉన్నాయి. ఆఫర్ ఉందనో అగ్వకు వస్తుందనో ఆర్డర్ పెడితే ఇగో గిట్లా కస్టమర్ల నమ్మకాల మీద బండరాలెత్తేస్తున్నారు. వాళ్ళే బర్బాద్ అవుతున్నారు. పని కట్టుకొని 10 దుకాన్లు తిరిగే అక్కర్లేదు. 5, 10 అని బేరం చేసే అవసరం లేదు. కూసున్న కానే డజన్ మోడల్ చూసి నచ్చింది ఆర్డర్ పెడితే ఆకిట్లకే ఇచ్చిపోతారు కదా అని ఆన్లైన్లో కొంటే ఇగో ఇసొంటి కథలు మోపైతున్నాయి ఆడాడ. జనగాల మనోహర్ అనే ఆయన 4,000 ఆన్లైన్లో కట్టి గ్రైండర్ ఆర్డర్ పెట్టిండట. వచ్చినాక ఇప్పి చూస్తే ఏమున్నది, ఇగో ఇట్లా బండరాయి వచ్చిందట. మరి ఏదైతే ఇది కూడా దంచేతందుకే వనుకొచ్చేదే కదా అనుకున్నారో ఏమో తెలియదు కంపెనీ వాళ్ళు. కానీ మంచిగా అనుమానం రాకుండా వజన రాయిని పెట్టి పంపిరు. ఇట్లా చూసినాక ఫా అని ఆర్ఆర్తో సహా పరిశానైన ఈయనే కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అత్తాపత్తా లేరట. ఇక అందుకే కోపం వచ్చి మీరు ఇంతకున్నారు చూడుర్రి కానీ ఇట్లా వీడియో తీసి పెట్టిండు. మరి ఇది చూసాను ఆన్లైన్ కంపెనీలో ఏడ తప్పైందో అరుచుకొని ఈయన తిప్పలు తీరుస్తే మంచిగుండు. మీరు కూడా ఎందుకైనా మంచిది ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ ఇంటికి రాగానే ఓపెన్ చేసేటప్పుడు వీడియోలు రికార్డ్ చేసుకోరు, ప్రూఫ్ కింద ఉంటుంది. ఏమంటున్నాం?